ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం తాగుబోతు క్యారెక్టర్ చేయాలంటే ఈయనే పర్ఫెక్ట్. అలాగే కామెడీ కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో చేస్తారు. ఒక మంచి మోరల్ చెప్పే క్యారెక్టర్స్ కూడా చేశారనమాట. ఇంతకీ ఎవరో కాదండి, మన ఎంఎస్ నారాయణ గారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఇలా అయితే సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారని. ఎందుకు అంటే కనుక నెక్స్ట్ నుంచి మన వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీకు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ రాబోయే వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఇక పదండి ఆ కాలంలోకి వెళ్ళిపోదాం. ఎంఎస్ నారాయణ గారు అంటే పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ గారు. ఈయన తెలుగులో హాస్యనటుడిగాను అలాగే దర్శకుడిగాను రచయితగా కూడా పనిచేశారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. వీరి తండ్రి గారి పేరు మైలవరపు బాపిరాజు గారు, తల్లిగారు వెంకట సుబ్బమ్మ గారు. వీరి కుటుంబంలో మొత్తం 10 మంది పిల్లలు, 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం వల్ల పొలం పనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత 4 మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో 5 సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన దగ్గరే మన ఎంఎస్ నారాయణ గారు శిష్యరికం చేశారు. అలాగే ఆయన రచయితగా స్థిరపడడానికి అదే పునాదిగా మారింది అని చెప్తూ ఉండేవారు. అలాగే మన ఎంఎస్ నారాయణ గారిది కూడా ప్రేమ వివాహమే. ఆవిడని ఎలా కలిశారు అంటే కనుక ఇంకెవరో కాదు, ఆవిడ ఆయన క్లాస్మేట్ అనమాట. సో కళాప్రపూర్ణ ఆవిడ పేరు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మన గోపాలకృష్ణ గారే, అదేనండి పరుచూరి గోపాలకృష్ణ గారే దగ్గరుండి మరీ వివాహం చేశారు. వీరిది కులాంతర ప్రేమ వివాహం. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేజీఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. కళారంగంపై ఉన్న ఆసక్తితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నాటకరంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 8 చిత్రాలకు రచయితగా పనిచేశారు. మన ఎంఎస్ గారు నటించిన తొలి సినిమా ఎం ధర్మరాజు ఎంఏ. వీరి కుమారుడు విక్రమ్ కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు. సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా 2-3 రోజుల ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్లో వాలిపోయేవారు. తన స్నేహితులు సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎప్పుడూ చెప్తుండేవారు. నిడమర్ర అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు. 2015లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. మరి ఆ కాలంలో అందరు యాక్టర్స్ కూడా మ్యాక్సిమం నాటకాలు వేసేవారు. సో మరి ఈయన కూడా ఆ కోవకు చెందినవారే. మరి ఆ నాటకాలు, ఆ జరిగిన కథ అదంతా తెలియాలి కదా, రండి తెలుసుకుందాం. తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ నారాయణ గారు ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తూ గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేసేవారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకొని దర్శకుడిగా నాటకాలు వేసి అందరినీ మెప్పించేవారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు. మరి మన ఎంఎస్ నారాయణ గారి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది ఏంటి అని తెలుసుకోవాలి కదా. సో పదండి ఆ సినీ ప్రస్థానాన్ని తెలుసుకుందాం. 1995లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. అయితే అంతకుముందే వేగుచుక్క, పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మనగాళ్ళు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవిరాజ పినిశెట్టితో రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఆయన హావభావాలు ప్రదర్శనకు ముగ్ధుడైపోయారు. అందువల్లనే హాస్యనటుడిగా ఎం ధర్మరాజు ఎంఏలో అవకాశం కల్పించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికీ 1997లో ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు. మన ఎంఎస్ నారాయణ గారు ఆయన నట జీవితంలో 5 నంది అవార్డులు అలాగే 2 గోయర్స్ అవార్డులను పొందారు. దూకుడు సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా
ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు. దాదాపు 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రలో ఒదిగిపోయారు. అలాగే ఆయన ఏ సినిమాలో అయినా గ్లాస్ పట్టుకొని నటిస్తే ప్రేక్షకులు ఆయన నటనకి ముగ్ధులైపోయేవారు. అలాగే పేరడీ పాత్రలకు ఎంఎస్ నారాయణ గారు పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దుబాయ్ సీను తదితర చిత్రాల్లో పేరడీ నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. మన ఎంఎస్ నారాయణ గారు గతంలో రచయితగా కూడా పనిచేశారని చెప్పాం కదా, మరి ఆ లైఫ్ ఎలా ఉంది అంటే కనుక భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు మన ఎంఎస్ నారాయణ గారు. అంతేకాక శ్రీకాంత్, కృష్ణరాజు గారు నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యారు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశారు. కథా రచయితగా పేరుపడ్డ తొలి చిత్రం వేగుచుక్క పగటి చుక్క. ఇంత గొప్ప నటుడికి మరణం కూడా సంభవించింది. అది ఎలా అంటే గనక పదండి తెలుసుకుందాం. అనారోగ్య కారణాలతో మొదట ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్లో గల కిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2015 జనవరి 23న మృతి చెందారు. అంతేకాకుండా కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. దుబాయ్ సీను అనే సినిమాలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజు గాను, అలాగే దూకుల్లో డిఫరెంట్ షేడ్స్ చూపించే హీరోగాను, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి బాద్షా మూవీలో ఒక డైరెక్టర్ గాను, ఆంజనేయులు సినిమాలో కూడా డిఫరెంట్గా నటించే ఇంకొక డైరెక్టర్ గాను చాలా పాత్రలను అయితే పోషించారు ఈయన. బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ రాజ్ గారి గాను, అతడు సినిమాలో ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి అనే డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యారనమాట. అంతేకాకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటికి దారేది మూవీలో బాలు అసిస్టెంట్ గాను, అదేనండి బాలు క్యారెక్టర్ గాను, అంతేకాకుండా జులై సినిమాలో ఒక వెరైటీ పోలీస్ ఆఫీసర్ గాను చాలా క్యారెక్టర్స్ని అయితే చేశారు. అలాగే మంచి చెప్పే క్యారెక్టర్స్ కూడా చాలా వాటిలో నటించారనమాట. సో నిజంగా గ్రేట్ యాక్టర్ అని చెప్పచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొకరికి ఆ వీడియో వెళ్ళడంతో పాటు మీరు కూడా రెగ్యులర్గా చూడొచ్చు. వీడియోని లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే రాబోయే వీడియోలు కూడా మీకు వస్తాయి. సో మిస్ అవ్వకండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. అంటే పాతకాలం వాళ్ళవి, అలాగే ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు, సినిమాలోకి రావడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు, అలాగే ఎలా సాధించారు, ప్రతిదీ కూడా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మీకు నచ్చిన యాక్టర్ ఎవరైనా ఉంటే వారి గురించి చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, వారి నేమ్ కూడా. సో చెప్పడానికైతే ట్రై చేద్దాము. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.